ఓం నమ శివాయ. వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. 2025 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు మిథున రాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే 28వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఏదో తెలియనటువంటి విపరీతమైనటువంటి టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. మానసికంగా అలజడి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా 6వ స్థానంలో మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు, 6వ స్థానంలో నీచంలో సంచరించేటప్పుడు కుటుంబపరమైనటువంటి విషయాలలో విపరీతమైనటువంటి అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం భంగం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. కానీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకున్న దానికన్నా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే పనులు కొద్దిగా ఆలస్యంగా మొదలవుతాయి, ఆలస్యంగా పూర్తవుతాయి. ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఆర్గ్యుమెంట్స్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోగా సమస్యలు పెద్దదవుతూ ఉంటాయి. ఇక 29వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు మిథున రాశి వారికి ఏదైతే కఠినమైనటువంటి సమయాలు, అంటే కఠినమైనటువంటి అసాధ్యం అనుకున్నటువంటి నిర్ణయాలు కూడా సాధ్యంగా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 29వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 2:22 మధ్యలో చేసేటటువంటి ఏ పనైనా సరే, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, వివాహ పరంగా, ఉద్యోగపరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైనా సరే అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రోజులలో చేసే పని చాలా మంచిది. 1వ తేదీ మధ్యాహ్నం 2:22 నుంచి 3వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో, అంటే మనకు అక్కడ ముఖ్యంగా దసరా పండగ కూడా మనకు అదే రోజుల్లో వస్తాయి. 2వ తారీఖు దసరా. ఈ రోజులు అంటే పండగ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ మానసికమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం మిథున రాశి వారికి కొంచెం ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటాయి. అంత యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుకూలమైన విషయం కాదు. 3వ తేదీ రాత్రి నుంచి 4వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మరలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.